పరమగీతం 4వ అధ్యాయం మొదటి వచనం. ఇచ్చిన టైం అయిపోయిందిగా, కొంచెం సౌండ్ పెంచండి. మా దీనికి కొంచెం సౌండ్ పెంచాలి. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవి, కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి ఉన్నాయి. జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాన్నైనా పోగొట్టుకునక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. కొంచెం సౌండ్ పెంచండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని బైబిల్లో ఉంది కనుక ఆ మాట ప్రకారంగా 10 నిమిషాల తర్వాత వచ్చి నిలబడ్డా ఇక్కడ. అక్కడికి మీకు 4 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చాను. 12 నిమిషాలు. ఆర్ యు ఆల్ రెడీ? ఆల్ సెట్? సరే, ఉన్న వాళ్ళకి మనం నష్టం చేయకూడదు కనుక వాళ్ళ కొరకు నేను దీన్ని తీసుకెళ్ళిపోతున్నాను. దయచేసి చూడండి. 4వ అధ్యాయంలో కొన్ని కాంబినేషన్స్ నేను మీకు చూపించాలి. రెండవ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో, నీ పలువరస కత్తెర వేయబడినవి, కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి ఉన్నాయి. జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకునక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది అన్న ఈ వచనం ఏదైతే ఉందో, ఒక్కసారి 6వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం, నీ పలువరస కత్తెర వేయబడినవి, కడుగబడి ఇప్పుడే పైకి వచ్చినవి ఉన్నాయి. జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకునక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. సేమ్ వచనం మళ్ళీ రిపీట్ అయింది చూసారా? 4వ అధ్యాయం 2వ వచనం ఏదైతే ఉందో, 6వ అధ్యాయం 6వ వచనం కూడా సేమ్ అలానే ఉంది కనుక మనం 6వ అధ్యాయం చెప్పుకునేటప్పుడు ఈ వచనానికి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. మ్యాటర్ క్లోజ్. అలాంటి కాంబినేషన్లో మరొక కాంబినేషన్ మీకు చూపిస్తున్నాను. పరమగీతము 4వ అధ్యాయంలో 3వ వచనంలోని 2వ భాగం చూడండి. నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి. 6వ అధ్యాయం 7వ వచనం, నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. మరొక కాంబినేషన్ సెట్ అయింది కనుక మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కనుక మళ్ళీ 6వ అధ్యాయంలో ఆ 7వ వచనానికి మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ దొరకదు. అలానే మరొక కాంబినేషన్ 4వ అధ్యాయం 1వ వచనంలో, పరమగీతము 4వ అధ్యాయం 1వ వచనంలో, నీ తల వెంట్రుకలు అన్నది చూడండి. ఒక పార్ట్, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. అదే మాట 6వ అధ్యాయం 5వ వచనంలోని 2వ భాగం. 6వ అధ్యాయంలోని 5వ వచనంలో 2వ భాగం, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నది. అలాంటి కాంబినేషన్లో మరొక కాంబినేషన్ మీకు చూపిస్తున్నాను. మరొక కాంబినేషన్ ఒకసారి పరమగీతము 2:6 చూడండి. పరమగీతము 2:6, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతను నన్ను కౌగిలించుచున్నాడు. ఈ కాంబినేషన్ నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు.
ఇది నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాము. ఇదే విషయం మళ్ళీ మనకు పరమగీతము 8:3 అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. కాబట్టి 8వ అధ్యాయం మాట్లాడుకున్నప్పుడు మీకు 3వ వచనానికి ఎక్స్ప్లెనేషన్ దొరకదు, కాంబినేషన్ సెట్ అయ్యాయి కనుక. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలోకి వెళ్దాం. అయితే 4వ అధ్యాయంలోనికి వెళ్ళే ముందుగా ఒక విషయంలో వచ్చింది, క్లారిటీ ఇవ్వండి అని కొందరు అడిగారు కనుక వారి కొరకు ఇంకొక విషయాన్ని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. తల్లి అన్న సందర్భం పరమగీతము 3:4లో నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని. ఇక్కడ ఒక తల్లి కనపడింది మనకు. తర్వాత ఈరోజు మనం మాట్లాడుకున్న 3:11లో వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడు అని ఇక్కడ ఒక తల్లి కనపడుతున్న ఈ తల్లి, నిన్న మనం మాట్లాడుకున్న ఈ తల్లి మదర్, ఇద్దరు ఒకటేనా అని ఆలోచిస్తే, నిన్న మాట్లాడుకున్నప్పుడు యెరూషలేము అన్న నూతన యెరూషలేము, ఆ పట్టణం గలతీయులకు రాసిన పత్రికలో ఉన్న ఆ పట్టణాన్ని చూపిస్తూ అది తల్లి అని మాట్లాడుకున్నాం. అంతే కదా. భూమి మీద మనం యేసయ్య చెయ్యి పట్టుకొని విడువక హత్తుకొని మన ప్రయాణం చేయాల్సిండేదే పరలోకం అన్న పట్టణానికి. అయితే ఈరోజు మనం చూసినటువంటి మదర్, తల్లి, తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే జరిగిస్తారో వారే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అందుకే జాగ్రత్తగా ఏ సందర్భంలో ఏది రాయబడుతుంది, దేనిని ఉద్దేశించి మాట్లాడుతుంది అన్న విషయం మనం అర్థం చేసుకుంటే పుస్తకం అర్థమైపోతుంది. శరీరాన్ని బట్టి మరియమ్మ గారు తల్లయ్యారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే భక్తుల భక్తి శ్రద్ధలను బట్టి వారు తల్లిగా మారారు, సోదరులుగా మారారు. వీరందరూ పట్టుకొని ఎక్కడ నుండి అయితే మనం వచ్చామో తిరిగి మనం అక్కడికి చేరుకుంటాం. చూసారా, యెరూషలేము అన్న ఆ పరలోక పట్టణం నుండి భూమి మీదకి వచ్చాము. యేసు ప్రభు రాకడ ఆలస్యం అయితే పరదేశకు వెళ్తాం, లేదా ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆ తల్లి పట్టణమైన ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోతాం. గలతీయులకు రాసిన పత్రికలో రాయబడిన విధంగా ఇది కాంబినేషన్స్. అయితే 4వ అధ్యాయం 1వ వచనం క్లారిటీ ఇచ్చాను కనుక ఆలస్యం చేయకుండా 4:1లోకి వెళ్ళిపోతున్నాం. ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి యొక్క అందం బ్యూటీనెస్ చూసేటప్పుడు ఫస్ట్గా చూసేది ముఖం. ఆ ముఖం ఏం బాలేదండి, వద్దు మా ఇంట్లోకి అని అంటారు నచ్చకపోతే. ఇదే పద్ధతి దేవుడు ఎలా చూస్తున్నాడో ఒక్కసారి మనం చూద్దామా? 4వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నెంబర్ 1 కళ్ళు ఐస్ చూస్తున్నారు అక్కడ. ఆ కళ్ళతో పాటుగా నీ తల వెంట్రుకలు నల్లగున్నాయా తెల్లగున్నాయా? మనం అలానే కదా చూసేది. ఎక్కడికైనా ఎప్పుడైనా పోయినప్పుడు పెళ్లి చూపులు చూడాలనుకున్నప్పుడు అమ్మాయి ఏం బాగలేదండి, అబ్బాయి ఏం బాగలేడు, అబ్బాయి కొంచెము ఇలాంటి మాటలు మాట్లాడుకుంటుంటాం. దేనికి? మొత్తం ఫిజిక్ అంతా చూసా కాదుగా, ఫస్ట్ చూసేది ముఖమే, ఫేస్. నా ప్రియురాలా, నీవు సుందరివి అని మాట్లాడుతూ నీ కన్నులు, ఆ తర్వాత నీ తల వెంట్రుకలు 1వ వచనంలో. తర్వాత 2వ వచనానికి వచ్చేసరికి నీ పలు వరస కత్తెర వేయబడినవి. పళ్ళు కూడా చూస్తాం మనం. ఎత్తుపల్ల పల్లే లేదా, నీ పలు వరస. 2వ వచనంలో ఇంకా కిందికి వెళ్తే
కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి నేను జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకున్న కాలం కనబడుతూ 3వ వచనానికి వచ్చిన తర్వాత ఆ పళ్ళపైన పెదవులు ఎలా ఉన్నాయి? పెదవుల గురించి. ఆ తర్వాత నీ ముసుగు గుండా నీ కణతలు అని 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆ ముఖమంతా కంప్లీట్ చేసిన తర్వాత 5వ వచనంలో నీ ఇరుకు చెములు అని బాడీని చూడడం స్టార్ట్ అయింది. ఫేస్ని కంప్లీట్ చేసి బాడీని చూడడం సెట్ అవుతుంది. డైరెక్ట్గా అలా చూస్తే అలా కనపడుతుంటుంది, కానీ అందులో ఉన్న ఆత్మీయ భావం ఏంటో ఇప్పుడు చూద్దాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు సుందరివి, సుందరివి. అయితే ఈ సుందరి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దామా? ఈ సుందరి పరిస్థితి యెషయా గ్రంథం 1వ అధ్యాయం. సంఘమన్న ఈ ప్రియురాలి, ఈ సంఘము అన్న ఈ ప్రియురాలి పరిస్థితి ఎలా ఉందంటే ఒకప్పుడు 6వ వచనంలో అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అలాంటి నిన్ను ఆ ప్రియుణ్ణి వెతుకుతూ నువ్వు రాగా ఆయన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరచగా ఈ ప్రియురాలు ఎలా మారింది? ఇప్పుడు సుందరి, అందమైనటువంటి ఒక రూపురేఖలు దిద్దుకుంది. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు 16 14వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఒకప్పుడు నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ఎలా ఉంది నీ పరిస్థితి? 16వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేము లేదా ఇశ్రాయేలు దేశం పరిస్థితి చూస్తూ, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నేను నిన్ను బాగు చేశాను. నీకు ఒక దేశం ఇచ్చాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీ చేతిలో పెట్టాను. అప్పుడు నీ ప్రభావాన్ని, నేనిచ్చిన ఆ ప్రభావం చూసి అన్యజనులు నీ దగ్గరికి రావడం ప్రారంభించారు. దాన్నే 16:14 మాట్లాడుతూ యెహెజ్కేలు 16:14 అంత అందం, అంత సౌందర్యం నేను నీకు ఇచ్చానని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా చూద్దాం 4వ అధ్యాయం 1వ వచనంలో, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నదని అంటే, ప్రియురాలి యొక్క తల వెంట్రుకల గురించి మనకు ఎక్కడైనా కనబడుతుందా? బైబిల్లో చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక సంఘములో స్త్రీలు ఎలా నడుచుకోవాలి అన్న దాన్ని వివరిస్తూ, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 11 6వ వచనం నుండి కొన్ని మాటలు. స్త్రీ ముసుగు వేసుకునే ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకునవలెను. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకునవలెను. కత్తిరించుకున్నటైనను క్షౌరము చేయించుకున్నటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకునవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీది ముసుగు వేసుకునకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది కనుక స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. 13వ వచనం, మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానం అని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. మీ తల వెంట్రుకలు
స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట్టు ఆమెకు ఘనం. దీన్ని చూపిస్తూ స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవాలన్నా అది అందమని స్త్రీ 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 అని చూపిస్తూ పాత నిబంధనలో ఒక వ్యక్తికి నీ వెంట్రుకలే నీ బలం అని చెప్పాడు. అది స్త్రీనా పురుషుడా? సంసోను గారి గురించి. వెంట్రుకల గురించి ఒక విషయం చెప్పాలి మీకు. వెంటనే అశ్వినిని గుర్తు చేసుకోకండి. అశ్విని 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 శిరోజాల సంరక్షిణి అని దాని గురించి పోతారు మీరు వెంటనే. వెంట్రుకలతో దేవుడు నేర్పించే పాఠం, మీ తలలో ఒక వెంట్రుక పట్టుకొని అలా లాగేయండి ఒకసారి. అంటే ఇప్పుడు లాగడం చెప్పట్లేదు, ఎంతో సులభంగా బయటకు వచ్చేస్తుంది. అది ఎంతో సులభంగా బయటకు వస్తుంది. అట్లా బట్టి అట్లా లాగితే వచ్చేస్తుంది. కానీ అన్ని వెంట్రుకలను పట్టుకొని ఒకసారి లాగండి, అన్ని వెంట్రుకలు పట్టుకొని ఒకసారి లాగండి, వస్తుంది అది. దాంతోపాటు నువ్వు పోవాల్సిందే. చిన్ని ఆ వెంట్రుక ద్వారా కూడా దేవుడు ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? సంఘములో ఒంటరిగా ఉండాలని నువ్వు ప్రయత్నిస్తే, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, నేను అందరికంటే గొప్పోడిని, మిగిలిన వాళ్ళంతా యూజ్లెస్. అలా ఒంటరిగా ఉంటే అది ఎంత సులభంగా పెరికివేయబడుతుందో, ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంత సమిష్టిగా ఉంటే ఎంత బలంగా ఉంటుందో, అలా స్థిరంగా ఉండాలని అంటే కలిసే ఉండాలని దేవుడు మనలో ఐక్యతను చూపించడానికే మిక్కిలి బలహీనమైన వాటిని ఒక్కటిగా చేస్తే ఎంత బలమైనదిగా ఉంటాయో చూపించడానికే మన శిరస్సు మీద పెట్టాడు శిరోజాలను. సందర్భం వచ్చింది కాబట్టి చూపించే. ఇలాంటివి ఎన్నో వస్తాయి, ఇంకా చూద్దాం. అయితే ఈ తల వెంట్రుకలు ఎలా ఉన్నాయని పోలుస్తూ, ఈ తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నావట. అసలు గిలాదు పర్వతం ఏంటి? ఆ గిలాదు పర్వతం మీద మేకల వెంట్రుకలు ఏంటి అని ఒకసారి మనం చూస్తే, ఎప్పుడైనా గిలాదు పర్వతం మీద మేకలు కనపడ్డాయా? అసలు గిలాద్ అంటే ఏంటి? ఆదికాండము 31, ఆదికాండం 31 అధ్యాయంలో 43వ వచనం, 43 నుంచి కొన్ని మాటలు చూడాలి. అందుకు లాబాను, యాకోబు గారు తన భార్యలను సమస్తాన్ని అందరినీ తీసుకొని వస్తుండగా లాబాను వారిని వెంబడించి వారిద్దరి మీద జరుగుతున్న సంభాషణ. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీ కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులైనను నేడు నేనేమి చేయగలను? కావున నీవు నిబంధన చేసుకుందాం రమ్ము, అది నాకు నీకును మధ్య సాక్షిగా ఉండని యాకోబుతో ఉత్తరమేయగా, యాకోబు ఒక రాయి తీసుకుని దాని స్తంభంగా నిలవబెట్టాను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుని తన బంధువులతో చెప్పిన వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను ఆ కుప్పకు, ఆ ప్రాంతానికి షాహా దూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పెను, కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరు దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను, కనుక దానికి మిస్పా అని పేరు కూడా వచ్చింది. అలా ఆ గలేదే రాను రాను గిలాదు పర్వతంగా మారింది. అది అక్కడ మందలు కనపడుతున్నాయి. ఎవరి మందలు? యాకోబు మందలు. దాన్ని చూపిస్తూ, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి అని అంటే, యాకోబు ఆ రోజు తన వారిని, తన మందను ఎలాగైతే నడిపించాడో, క్రైస్తవునిగా దేవుడు చెప్పిన బాధ్యత కూడా నీవు మందను నడిపించే బాధ్యత నీ మీద ఉందని హెచ్చరిస్తున్నాడు. అక్కడ ఆత్మల కాయు కాపరి. 2వ వచనం 4:2, పరమగీతం 4:2, నీ పలువరస కత్తెర వేయబడినవియు, కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి ఉన్నాయి.
కడుగబడి అప్పుడే పైకి వచ్చినవినై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాన్నైనా పోగొట్టుకున్నాక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. పలువరస అంటే మన నోట్లో ఉన్న టీత్. కత్తెర వేయబడిన అంటే సమానంగా కట్ చేయడం అంటే కత్తి తీసుకొని కోసుకోవడం కాదు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు క్లోజప్ యాడ్ని చూస్తున్నట్లుగా, కోల్గేట్ యాడ్ చూస్తున్నట్లుగా ఆ పళ్ళని ఇలా చూపిస్తూ ఎంత చక్కగా తలతలలాడే నిగనిగలాడే దంతాలే కోల్గేట్ మీకు ఇస్తుంది. బ్రష్ చేసుకొని పక్కన పడేస్తామా? డోంట్ మిస్అండర్స్టాండ్. ఒకసారి ఆలోచిద్దాం. బ్రష్ చేసి పక్కన పడేస్తామా? బ్రష్ చేసిన తర్వాత నోరు కూడా కడుగుతామా? వాష్ చేస్తాం. దీన్ని వాష్ చేయకపోతే భరించలేం. జకర్యా గ్రంథం 13 మొదటి వచనం, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట అంటే ఏంటి? నీరు. ఊట ఒకటి తీయబడును. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఏంటా ఊట? ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఇంకా మీరు క్యాచ్ చేయకపోతే కష్టం. ఇంకా రెఫరెన్స్లు మీరు నన్ను అడిగితే కష్టం. జీవజలపు ఊట యేసు ప్రభు యొక్క వాక్యం. ఆ వాక్యంలోనికి వెళ్ళగా మనల్ని శుద్ధీకరించి ఆ తర్వాత అదే వాక్యాన్ని ఈ నోటి ద్వారా మనం ప్రకటించడం ప్రారంభమవుతుంది. ఎలాగో మనం చూస్తున్నాం కనుక మీకు కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను, దయచేసి తీసుకోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6:11 మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఎట్టివారై ఉన్నారు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఎట్టివారై ఉన్నారు అంటే 10వ వచనంలో చెబుతున్నాడు, లేదా 9-10 వచనాల్లో. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరు. మోసపోకుడి, మీకు తెలియదా? జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, అడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునే వారైన దేవుని రాజ్యంలో వారసులు కారు. మీలో కొందరు అలా ఉన్నారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. తీతు గారికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు గారికి రాసినటువంటి పత్రిక 3:5, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మకు నూతన స్వభావం కలుగుజేయటం ద్వారాను మనం రక్షించను. ఎప్పుడైతే ప్రభువులోనికి వచ్చి కడుగబడి బాప్తిసం ద్వారా వస్తామో అప్పుడు దేవుడు మనకు పని చెప్పాడు. ఏంటది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దాన్నే పరమగీతము 4:2లో నీ పలువరస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకున్నాక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నదేనంటే నీవు కడగబడటమే కాదు, నీవు పరిశుద్ధపరచబడటమే కాదు, నీవు మారు మనసు పొందటమే కాదు. ఏమని చెబుతున్నాడంటే జోడు జోడు పిల్లలు కలిగి అనంటే నీవు మాత్రమే కాదు, నిన్ను నీ వారిని అందరినీ ఆ ప్రభువులో పవిత్రపరచాలి. చూద్దామా మాట? పేతురు గారు రాసిన రెండవ పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 8 చూద్దాం. 8 ఇవి మీకు కలిగి విస్తరించినట్లా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డి వాడును, దురదృష్టి లేని వాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పరుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు.
అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను. ఈ రక్షణ కేవలం మనకొక్కరికేనా? మనతో ఉన్న వాళ్ళకి అవసరం లేదా? అందుకే అంటున్నాడు, నిన్ను నీ వారిని రక్షించుకో. దీన్ని యేసు ప్రభు శిలువ మరణానికి ముందుగా నా కోసం ఏడవకండి, మీకోసం ఏడవడం మొదలుపెట్టండి ఫస్ట్. ఆ తర్వాత మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు పరమగీతము 4:3 వెళ్ళిపోతున్నాం. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలం వలె నగుపడుచున్నవి. ఏంటిది? పెదవులు ఎరుపు నూలా? పెదవులు ఎరుపు నూలు. నూలు అంటే ఏంటి? ఒక దారం లాంటిది అది. పెదవులు ఏంటి? ఎరుపు నూలు ఏంటి? ఒక భక్తుడు ఆయన పెదవులు సరిగా లేకపోతే ఎలా దేవుడు దాన్ని పవిత్రపరుస్తున్నాడో చూద్దామా? యెషయా గ్రంథం 6 5వ వచనంలో యెషయా గారు మాట్లాడుతూ, నేను అపవిత్రమైన పెదవులు గల వాడనే, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడనే, నేను నశించిపోయాను, నా పరిస్థితి ఏంటన్నప్పుడు 6వ వచనంలో, అప్పుడు శరాపులను ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను, నీ పెదవులు తగిలిన పాపం పోయేసింది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ మనకు కాంబినేషన్ సెట్ అయిపోవాలి. ఏంటది? నీ పెదవులు ఎరుపు నూలు, నీ పెదవులు ఎరుపు నూలు. బ్రదర్, నీ పెదవులు ఎరుపు నూలు అన్నారు. రేపు మేము వచ్చేటప్పుడు లిప్స్టిక్ పెట్టుకొని వస్తామనుకుంటారేమో షాప్కి వెళ్ళి. దాని గురించి మాట్లాడలేదు. బైబిల్లో ఎవరి పెదవులైనా ఎప్పుడైనా ఎరుపు నూలుగా మారాయా? మీకు ఎంతో క్లూ ఇస్తున్నా, మీరు ఇంకా గుర్తుపట్టట్లేదు. యెహోషువ పుస్తకం, దేవుని రాయబారులను దాచిపెట్టిన ఒక స్త్రీ దొరికిందా ఇప్పుడు? 2వ అధ్యాయం. ఆ మనుష్యులను దాచిపెట్టగా వారు వెళ్ళేటప్పుడు ఏమి చెప్పిపోయారు ఆవిడకి? 18వ వచనం, యెహోషువ గ్రంథం 2:18, నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టుకుంటే నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకుని రక్షింపబడు. కాంబినేషన్ ఎంత చక్కగా! ఈవిడేం చేసింది? ఇంటికి ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు. ఇంటికి ఇన్స్పెక్షన్ అంటే, మీ ఇంట్లో ఎవరో వచ్చారు ఈరోజు, మన దేశాన్ని వేగు చూడడానికి ఎవరో వచ్చారు, నువ్వు నిజం చెప్పకపోతే మంచిది కాదు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? దేవుని ప్రజల వైపు తిరిగి, దేవుని తట్టు తిరిగి, నా ఇంటికి ఎవరు రాలేదు. దేవుని తరపున నిలబడిన ఈ స్త్రీ ఆ పెదవులతో పలికిన మాటలకు దేవుడిచ్చిన రక్షణే ఆ కిటికీకి ఎర్రనూలు కట్టుకో రక్షణ. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఎవరైనా ఆయనను వెంబడిస్తే ఆయన ముగ్ధుడైపోతాడు, తట్టుకోలేడు. ఏం చేయాలి వీరి ప్రేమకు? నన్ను వెంబడించారే, ఈ లోకమొద్దు అనుకొని నన్ను వెంబడించారే, ఈ లోకమొద్దుకొని నన్ను వెంబడించారే, వీరికి నేనేదో చేయాలి. అలాంటి జీవితాలలో ఒక చిన్ని సందేశం, ఒక చిన్ని క్లూ మీకు ఇస్తున్నాను, దాని నుంచి మీరు వెళ్ళిపోవాలి. యేసు ప్రభు బేత్లెహేములోనే ఎందుకు పుట్టాలి? వేరే ఊర్లో పుట్టిండొచ్చుగా. ఈవిడ రాహాబన్న స్త్రీ ఆ దేశాన్ని వేగు చూడడానికి వచ్చినటువంటి వారిని కాపాడితేనే ఎర్రదారం కట్టుకొని ఇంటిని రక్షించుకొని వదిలేశాడు. అయిపోయింది, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి,
ఎందుకంటే మీరు విన్న తర్వాత వేరొకరికి చెప్పేవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు కనుక మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి చెబుతున్నాను. యేసు ప్రభువుకి అంటే ఆ జన్మ బెత్లెహేంలోనే ఎందుకు జరగాలి? యెరూషలేంలో జరగచ్చుగా, షోమ్రోన్లో జరగచ్చుగా, తెలాబీబు అనే మరొక పట్టణం ఉందిగా, అక్కడ జరగచ్చుగా. అక్కడ జరగకుండా బెత్లెహేంలోనే ఎందుకు జరిగింది అని అంటే, లోకాన్ని నాకు నా తండ్రి వద్దు, నా తల్లి వద్దు, నా అన్న వద్దు, నా చెల్లి వద్దు, నా అక్క వద్దు, నా తమ్ముడు వద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం అని రూతమ్మ బెత్లెహేంలో అడుగుపెట్టింది. రూతు గారు అడుగుపెట్టారు బెత్లెహేంలో. కాలం మారింది, సంవత్సరాలు మారాయి. రూతు గారు వెంబడించిన ఆ యేసు ప్రభువును వెంబడించిన ఆ జీవితాన్ని చూసి ఆ దేవుడు ముగ్ధుడైపోయి, అమ్మా నీవు మోయాబీరాలైనా సరే, ఇదిగో నీ పాపాన్ని పరిహరించి సమస్తాన్ని తొలగించి నువ్వు నన్ను వెంబడించావు కనుక నీవు అడుగుపెట్టిన ఈ ప్రాంతంలోనే నీకు బహుమానంగా, నీకు పుట్టింది ఒక కుమారుడైతే నీ సంతానంలో నుండి లోకరక్షకుని తీసుకొస్తా, అది కూడా నువ్వు అడుగుపెట్టావు. నువ్వు అడుగుపెట్టావు కనుక నీకు బెత్లెహేంలో రక్షకుని తీసుకొస్తున్నాను. నా వారిని దాచిపెట్టావు కనుక రాహాబు, ఇదిగో నీ ఇంటికి రక్షణ, ఈ దారం కట్టుకో. వీళ్ళంతా ఏం చేశారు? పేదవులతో దేవుణ్ణి గణపరిచారు. రాహాబు అన్న స్త్రీ, రూతు అన్న స్త్రీ పెదవులతో ఆమె పలికిన మాటే ఏమది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. చాలా అదే అంటున్నాడు అక్కడ 4వ అధ్యాయం పరమగీతము 4వ అధ్యాయం 3వ వచనంలో, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ నోరు సుందరము. ఇంకో మంచి మాట చూపిస్తాను చూడండి. హోషేయ గ్రంథం అంటే పెదవులు ఎలా పవిత్రపరచబడతాయో అనడానికి ఆత్మీయంగా మీకు ఒక మంచి మాట చూపిస్తున్నాను. హోషేయ 14 2వ వచనం చూద్దామా? 2వ వచనం, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మీ పాపములన్నిటినీ పరిహరింపుము, మా పాపములన్నిటిని క్షమించాలి, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవా, నీ స్తుతి కీర్తన పాడటానికి, నీ వాక్యాన్ని ప్రకటించడానికి ఈ పెదవులు తప్ప ఇంకేమీ లేవు మా దగ్గర. బలి అర్పణ నువ్వు కోరట్లేదు, మమ్మల్ని ప్రకటించమన్నావు, అదే ప్రకటిస్తాం. దేని గురించి? ఎరుపు గురించి. ఏంటా ఎరుపు? క్రీస్తు రక్తం. అయిపోయింది. ఇప్పుడు చూద్దాం 3వ వచనంలో, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి. ఏంటిది? దానిమ్మ పండు ఎలా ఉంటుందో తెలుసుగా, తినడం అలవాటు మనకు. చూడ్డానికి అదొక బ్రౌన్ కలర్ లేదా ఒకలాంటి బ్రౌనిష్గా ఉన్నటువంటి కవర్ ఉంటుంది దానికి ముందు, దానిమ్మ పండుది. దాన్ని తెరచి ఇలా చూస్తే తెల్ల తెల్లగా ఉన్న తలుపులుగా ఉన్న ఒక డోర్ లాంటి ఒక లేయర్ కనపడుతుంది. ఆ లేయర్లో ఎరుపు రంగులా ఉన్నటువంటి దానిమ్మ గింజలు కనపడతాయి మనకు. అందుకే సొలొమోను గారు మందిరాన్ని కట్టించేటప్పుడు కూడా దానిమ్మ పండ్ల డిజైన్ చేసి పెట్టాడు ఆ మందిరానికి. యేసు ప్రభు యొక్క శరీరం, దాన్ని తెరిచి చూస్తే నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి అని అంటే శరీరాన్ని, ఆ శరీరంలో నుండి మనకు దారులుగా కారినదే ఆ రక్తం. అణువణువున ఆ రక్తం మధ్యలో ఈ దానిమ్మ పండుకుండే తెల్లటి లేయర్ ఏదైతే కనబడుతుందో యేసు రక్తంలో వెలుగు అని చూపించడానికి, పోల్చడానికి పెట్టినటువంటిదే అది. దాన్ని ఎలా పెట్టాడు? ఇది నా శరీరం. యోహాను సువార్త 6 ఆ అధ్యాయం మొత్తం మీరు చదివితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని ఆ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు, ఈయన నా శరీరాన్ని ఎలా తినిపించగలడు? ఆయన శరీరాన్ని మేము ఎట్లా కొరుక్కొని తినాలి? ఆ రోడ్డు నుంచి చాలామంది వెళ్ళిపోయారట యేసు ప్రభుని విడిచిపెట్టి. మరి దానికి ఈ వచనానికి ఏంటి సంబంధం? దానికి ఈ వచనానికి ఏంటి సంబంధం అంటే,
నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలం వలె నగబడుచున్నవి. పోలుస్తున్నది కణతలు. కణతలు అంటే ఈ పార్ట్. టెంపుల్స్ అంటారు, టెంపుల్స్. ఈ కణతలలో నువ్వు నిరంతరం ఆలోచించాల్సినటువంటిది, దానిమ్మ పండు విచ్చుకుంటే ఎరుపు రంగు ఎలాగైతే కనపడుతుందో, నీ ఆలోచనలంతా యేసు ప్రభు యొక్క రక్తమే నిన్ను శుద్ధీకరిస్తుంది అన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ పోలికే లేకపోయింటే యెరూషలేము మందిరాన్ని కట్టేటప్పుడు సొలొమోను గారు ఎందుకు దానిమ్మ పండ్ల డిజైన్ పెట్టాలి? అక్కడ మ్యాంగోస్ పెట్టచ్చుగా, ఆరెంజెస్ పెట్టచ్చుగా, యాపిల్స్ పెట్టచ్చుగా. చూద్దాం ఇంకా. పరమగీతము 4వ వచనంలోకి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీను వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందర సమానము. నీ కందర అంటే కందర అన్న తెలుగు పదానికి అర్థం. ఏమేమి కవర్ చేసాం? వెంట్రుకలు కవర్ అయ్యాయి, నోట్లో పళ్ళు కవర్ అయింది, పెదవులు కవర్ అయ్యాయి, కణతలు కవర్ అయింది, కళ్ళు కవర్ అయ్యాయి. ఇంక అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మిగిలినదే ఈ బాడీని, ఈ తలను కనెక్ట్ చేసే పార్ట్ ఏంటి? మెడ. ఈ మెడనే స్వచ్ఛ అచ్చ తెలుగు భాషలో కందర అని పిలుస్తారు. అంతే. కందర అంటే నెక్, కందర అంటే మెడ. మెడ గురించి మాట్లాడుతూ బైబిల్లో మెడ గురించి ఏమైనా రాసుందా? లూకాసు వార్త 11వ అధ్యాయం 22వ వచనంలో అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతను నమ్ముకున్న ఆయుధములన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. ఈ 4వ వచనం దేంతో ప్రారంభమైంది చూడండి. పరమగీతము 4:4 దేనితో ప్రారంభమైందంటే జయసూచకముల నుంచుటకై. జయసూచకమును నుంచుటకై అంటే రోజు రోజుకి మనం మాట్లాడే ఇంగ్లీషు, హిందీ ఇవి పెరిగిపోవటం వల్ల తెలుగులో పదాలు అర్థం కావడం కష్టం. జయసూచకం అంటే ఏంటో తెలుసా? జయసూచకం. ఇండియాకు వరల్డ్ కప్ వచ్చింది మొదటిసారి క్రికెట్ మ్యాచ్లో. ఎప్పుడు వచ్చింది చెప్పగలరా? 1983. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ రైట్. తర్వాత కూడా మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కప్పు కొట్టారు. ఆ తర్వాత T20లో కూడా ఒక వరల్డ్ కప్ తెచ్చుకున్నారు. అలానే రీసెంట్గా ఏషియా కప్ కూడా కొట్టారు. అలా మ్యాచ్ గెలిచినప్పుడంతా చేతిలో ఏమిస్తారు? ఒక కప్పు చేతిలో పెడతారు. ఆ కప్పు ఏంటి? నువ్వు గెలిచావు అని చూపించడానికి ఇచ్చిన, జయసూచకంగా ఇచ్చిన కప్ అది. మేము క్రికెట్ మ్యాచ్లు చూడమండి, మాకు తెలియదు, మేము లేడీస్ అని మీరు అనుకుంటుంటే, ఏదో చిన్నప్పుడు స్కూల్లో ఖోఖోనో ఏదో ఆడింటారుగా, మీ మెడలో ఏదో వేసింటారుగా. నాకు అది వచ్చింది కదా అని రోజు మనం మెడకేసుకొని తిరుగుతామా? లేదా ఒక చోట తీసుకొచ్చి హ్యాంగ్ చేసి పెడతామా? సంపాదించుకున్న ప్రతి ఒక్క దాన్ని, ఆ జయసూచకాలన్నిటినీ ఒక గోడనో, ఒక ఫ్రేమో, లేకపోతే దానికి ఒక ర్యాకో, ఒక షెల్ఫో తయారు చేయించుకొని నేను గెలిచానని చెప్పేసి దాంట్లో పెట్టుకుంటాం. అవునా? జయసూచకం అంటే ఏంటో అర్థం కావడానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు, ఆ కాలంలో దావీదు గారు యుద్ధాలు చేసినప్పుడు ఎన్ని దేశాలను ఓడగొడితే ఆ దేశంలో నుంచి సంపద తెచ్చుకున్నాం, ఆ దేశంలో నుంచి డాళ్ళు తెచ్చుకున్నాం, ఆ దేశంలో నుంచి ఖడ్గాలు, ఆ ప్రాపర్టీ అంతా తెచ్చుకున్నప్పుడు తెచ్చి ఇళ్ళలో పెట్టుకోవడానికి కష్టమైపోతుంది స్థలం అని చెప్పి ఆ కాలంలో ఏం కట్టించుకున్నారంటే ఒక గోపురాన్ని కట్టించి, ఈ గోపురాన్ని చూడండి, ఇందులో మనం ఏ దేశాల మీద గెలిచామో
ఆ దేశానికి సంబంధించిన గుర్తులన్నీ అందులో పెట్టుకుంటున్నామని గోపురాలు కట్టుకుని అందులో పెట్టేవాళ్ళు. అంతెందుకు, మన దేశంలో కూడా, మరి ఈ ఊరిలో ఉన్నాయో నాకు తెలియదు, ఉండొచ్చేమో, ఏదైనా ఒక విషయంలో గెలిచామంటే నడి రోడ్డులో ఒక పెద్ద స్తంభంగా దాన్ని నిలబెట్టేస్తాం. దేనికి సూచనగా? ఈ ప్రాంతంలో మేము గెలిచామని చెప్పేసి. చూసిండొచ్చు మీరు కూడా, మొదటి ప్రపంచ యుద్ధంలో ఇది గెలిచాము అది గెలిచామని. గేట్వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్, ఇలాంటివన్నీ ఉన్నాయా జయ సూచకాలకు, ప్రాణత్యాగాలకు సూచనగా. అలానే దీని గురించి మాట్లాడుతూ లూకాసు వార్త 11:22లో మీరు చూస్తున్నారు, అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతను నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. హబక్కూకు 1:15 ప్రకారంగా సాతానుడు ప్రతి మనిషిని గాలం వేసి తీసుకెళ్ళిపోతుంటే క్రైస్తవుడు లోకంలో తిరిగి ఆత్మను రక్షించే కాపరిగా మారుతుంటే, క్రైస్తవుడు చేసే యుద్ధం ఎవరితో? దుష్టునితో, సాతానుతో యుద్ధం చేసినప్పుడు ఒక ఆత్మను రక్షించుకొని వస్తే దానికి జయ సూచకంగానే నువ్వు చేసిన పరిచర్య అలా ముద్రింపబడిపోతుంది. దాన్నే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంకా చూద్దామా? అలా చెప్తే అర్థం కాదుగా, ఇంకా కొన్ని రెఫరెన్సెస్ చూపించాలి మీకు. యెషయా గ్రంథం 22, యెషయా గ్రంథం 22, 23, 24 వచనాలు. యెషయా గ్రంథం 22, 23, 24 వచనాలు. దిట్టమైన చోట మేఘు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను అని అంటే, నిన్ను అంత బలంగా దేవుని రాజ్యంలో స్థిరపరిచి నీవు చేసిన ప్రతి దాన్ని తగిలిస్తాడట. చూస్తానే ఇన్ని నేను సాధించానా అంటే, దేవుని రాజ్యంలో నువ్వు దిట్టంగా నాటబడిన ఒక మేకైతే నువ్వు ఒక్కొక్క ఆత్మను రక్షించావనుకో, ఒక్కొక్క ఆత్మను రక్షిస్తే దానికి చిహ్నంగా, గుర్తుగా అలా ఉండిపోతుందట సాధించినటువంటి ఆ ఆస్తి, ఆత్మలన్నటువంటి ఆస్తి. దిట్టమైన మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను, అతను తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను, ఒక దానిలో గెలిచామనుకోండి, మన చేతిలో పెట్టేది ఏంటి? కప్పో, ట్రోఫీనో, మెమంటోనో. దాన్ని ఇక్కడ మాట్లాడుతూ 24వ వచనంలో గిన్నెల వంటి పాత్రలు, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులు, ఇవే కదా మనకి ఇచ్చేది. మనకు అర్థం కావడానికి ఇవి చూపిస్తున్నాడు. అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లాలందరినీ అతని మీద వేలాడించదను. వేలాడించదంటే ఊరేయడం కాదు, ఎంతమందిని సంపాదించావో వారందరి పేర్లు ఆ విధంగా నీ మీద ముద్రింపబడతాయి. ఇక చూద్దాం, యెహెజ్కేలు గ్రంథం 27, యెహెజ్కేలు గ్రంథం 27:11. 60 వారు నీ సైన్యంలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్ళు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరచదని తూరు దేశంతో మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ కాలంలో దేనినైనా గెలిస్తే ఆ ఊరి చుట్టూ ఉన్న కోట గోడలకు ఇది మేము సాధించామని గోడలు గల గుర్తుగా పెట్టుకునేవాళ్ళట. అంతెందుకండి, ఏ కొండకో ఏ హిస్టారికల్ ప్లేస్కో మనం వెళ్ళామనుకోండి, ఎవరు చూడకపోతే తెలియకుండా మనం గోరు పెట్టి లేదా చిన్న కడ్డీ పెట్టి మన పేరు దాని మీద రాసి వస్తాం. దొంగగా పర్మిషన్ లేదు అని చెప్పినా కూడా, మీరు దాన్ని ముట్టకూడదు, కేవలం చూడడం వరకు మాత్రమే అని చెప్పినా కూడా మనం ఏం చేస్తామో తెలుసా? మన పేరు దొంగగా రాసేసి వస్తాం. దేనికి? పలానా సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చాను, నా పేరు ఎప్పటికక్కడ ఉండాలి అక్కడ. మనకు ఎలాంటి ఆశలు అయితే ఉన్నాయో, దేవుడు ఒక్కొక్క ఆత్మను రక్షించినప్పుడు, అంటే మన ద్వారా దేవుడు తన పరిచర్యను కొనసాగ జరిగించినప్పుడు మన పేర్లు, మనం సంపాదించిన ఆత్మల ఆ విధంగా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండిపోతాయట. జరిగిందా ఎప్పుడన్నా ఇలాంటి సంఘటన? జరిగిందా? రాజును కాపాడినప్పుడు, మొర్దెకై రాజును కాపాడినప్పుడు ఆ రాజు యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో మొర్దెకై పేరు వెళ్ళిపోయింది. ఆ కారణం వలన మొర్దెకై గారి జీవితం నిలబడింది. జీవించాలనుకున్న హామాను మృతుడైపోయాడు. అలానే
మనం చేసే ప్రతిదీ, ఆ మహారాజుకు చేసే ప్రతి ఒక్కటి ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో మనకు జయసూచకంగా పెట్టి మనం రక్షిస్తాడట. దీన్నే ఏమని పిలుస్తున్నాడు? పరమగీతము 4:4 అయితే వ్రేలాడు ఆ గోపురముతోను నీ కందర సమానము అన్నది చూడండి. నీ కందర సమానము. మరి మెడ పరిస్థితి ఏంటి అంటే, నువ్వు సాధించిన ప్రతిదీ నీ మెడలో అంత అలంకారముగా ఉంటాయట, అంత అలంకారముగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు 16వ అధ్యాయం చదివితే ఒక ప్రాంతాన్ని దేవుడు అంత అందంగా అలంకరించాడట. దేవునికి మేలు 16వ అధ్యాయం మొత్తం అదే, అందుకే వర్షం చెప్పలేదు. మీకు కొన్ని క్లూస్ ఇస్తున్నాను పరమగీతం అర్థం కావడానికి. కీర్తన 45, అలానే యెహెజ్కేలు 16, ఈ 2 అధ్యాయాల మీద మంచి గ్రిప్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ మీకు ఈ పుస్తకం యొక్క వివరణ 100% అని చెప్పను, ఒక 15%, 100లో 15% అర్థమవుతుంది. మిగిలిన పుస్తకాల్లో వెతకాలి, తప్పదు. ఎస్, ఇప్పుడు 5వ వచనం, పరమగీతము 4:5. అయితే మెడకు సంబంధించి ఇంకో మాట మీకు చెప్పాలి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను గారి సందర్భంలో 51వ వచనం చూడండి. 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా అని కింద ఫుట్ నోట్లో ఏముంది చూడండి, వంచని మెడగల వారలారా అనుంది. ఇదే విషయం యెషయా గ్రంథం 3వ అధ్యాయం, యెషయా గ్రంథం 3:16 వచనంలో, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు. అలానే విలాపవాక్యములు 1వ అధ్యాయం అంటే మెడకు కందరకు సంబంధించి మీకు ఇస్తున్నటువంటి రెఫరెన్సెస్. విలాపవాక్యములు 1వ అధ్యాయం 14వ వచనం, కాడి కట్టినట్టుగా తానేనే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు, అవి పైన వేయబడినవి నా మెడ మీదకి ఎక్కను. గర్విష్ఠులుగా ఉంటే పాపం మెడకెక్కుతుందట. అందుకే దీనమనస్సు కలిగిన వారి మెడ ఎప్పుడు కొంచెం తల ఉంచుకున్నట్లు కనపడుతుంది. గర్విష్ఠులైన వాళ్ళు ఎప్పుడు మెడ ఇట్లా పైకెత్తి స్టిఫ్ నెక్డ్ పీపుల్గా ఉంటారు, వంచని మెడగల వారుగా ఉంటారు. అలానే మీకు ఇంకో మాట చూపించాలి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 15:10, గానుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు, ఎంత మోయగలదో అంతే. ఇంకా చూస్తే ఇంకొక మాట చూసి మనం ఈ వచనాన్ని ముగించుకుందాం. యెషయా గ్రంథం 52:2, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. ఇలా ఆలోచిస్తే మెడలు 2 రకాలు కనబడుతున్నాయి. ఒకటి, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా గర్విష్ఠులుగా నిలబడే సియోను కుమార్తెలు. మరికొందరు ఆత్మలను రక్షించి దేవుడిచ్చే ఆ బహుమానాలను మెడలో ఒక మెడల్గా అందముగా దాన్ని అలంకరించుకొని తిరిగేవారు కొందరు. మన కంఠమునకు దేవుని యొక్క ఆజ్ఞలు హారముగా ఉండటమే కాక సాధించిన ఆత్మలు దేవుడు మనకు ఒక గార్లాండ్గా పెట్టాలి. చాలా ఇన్ని రెఫరెన్సెస్ ఇచ్చాను మీకు. ఇప్పుడు పరమగీతం 4వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్తున్నాం. 5వ వచనం, నీ ఇరుకుచములు ఒక జింక పిల్ల ఈ తామరలో మేయు కవలను పోలి ఉన్నవి. ఈ కుచముల గురించి కూడా నేను మీకు కవర్ చేశాను నిన్నో మొన్ననో. కుచము అన్న పదం పరమగీతంలో కనపడిన, రొమ్ము అన్న పదం మీకు పరమగీతంలో కనపడిన, మెడను ఏ విధంగా అయితే కందర అని పిలిచారో
రొమ్మును కుచము అని పిలుస్తారు. ఆ కుచములకు ఉండవలసినదే కవచం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఈ కాలంలో, పాతకాలంలో బ్రెస్ట్ ప్లేట్ అంటారు దాన్ని. యుద్ధ వీరులు వెళ్ళేటప్పుడు దాన్ని ధరించుకొని పోతే బాణాలు విసిరినా అది దాన్ని కొట్టుకొని పక్కకు పడిపోతాయి. దానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ రెఫరెన్స్ ఒకటి ఇచ్చాను మీకు, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. మీరు మర్చిపోయి ఉంటారనే ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను. అది ఏంటా కవచము? ఒకటి విశ్వాసం, మరొకటి ప్రేమ. ఒకటి విశ్వాసం, మరొకటి ప్రేమ. అడిషనల్గా ఇంకొక రెఫరెన్స్ ఇస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 13:7, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచినీళ్ళలో పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అంది అక్కడ. దానితో పాటుగా 5వ వచనంలో, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులందు ఎండిపోయెను. దేవుని వాక్యం హృదయంలో పడినప్పుడు విశ్వాసము ప్రేమ అన్నది దేవుడిచ్చే కవచమైతే ఆ కవచాన్ని మనం కుచముల మీద ధరిస్తే దేవుడు అంటున్నాడు, ఈ రెండింటిలో ఒకటి పోగొట్టుకున్నా నీకు నష్టమే. ప్రేమ ఉండి విశ్వాసం లేకపోయినా, విశ్వాసం ఉండి ప్రేమ లేకపోయినా నీ భక్తి వ్యర్థమే. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము దేని ద్వారా కలుగుతుంది? క్రీస్తును గురించిన సువార్త వలన కలుగును. ఈ రెండు కవల పిల్లలుగా ఉండాలట. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. నీ ఇరుకు చెములు ఒక జింక పిల్లలయ్యి తామరలో మీ కవలను పోలి ఉన్నవి. జింక దేనికి సూచనగా చెప్పాను నిన్న? ఎత్తైన స్థలములలో శక్తితో నిలపగలిగే లేడి కాళ్ళ వల్లే నన్ను చెయ్యి ప్రభు అని మనం పాడబడతాంగా. అలా మాదిరిగా సూచనగా ఎత్తైన స్థలములలోనికి వేటగాళ్ల చేతిలో చిక్కుకుపోయిన యేసు ప్రభు వెళ్ళాడు కల్వరి కొండ మీదికి. చూద్దామా? ఇప్పుడు 4-6 వచనం. పరమగీతము 4:6లోకి వచ్చేస్తున్నాం. పరమగీతము 4:6. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఇంకెలా చెప్పాలి దీని గురించి? ఎక్కడైనా కొంచెమన్నా క్లూ దొరుకుతుందా దీనికి సంబంధించి? కొండపైకి వెళ్ళినటువంటిది యేసు ప్రభు మనందరి కొరకు సిలువ మరణం ద్వారా. యేసు ప్రభు సిలువ మరణాన్ని ఏమంటారో తెలుసా? బైబిల్లో చూసాంగా మనం చాలాసార్లు. మీరు మర్చిపోయి ఉండొచ్చు. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ 5. యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని ఏమని పిలుస్తారో, యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని బైబిల్ భాషలో ఏమని పిలుస్తారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 తీసింటే చదవండి. యేసు ప్రభువు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. పరిమళ వాసన ఏంట? పరిమళ వాసన అంటే క్రీస్తు మరణం అట. క్రీస్తు మరణం పరిమళ వాసన అయితే, ఇక్కడ పరమగీతము 4:6లో ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అని అంటే, క్రీస్తు మరి మనం పరిమళ వాసన అయితే ఆ మరణాన్ని చూడ్డానికి కొందరు భక్తులు వెళ్ళారు. చూద్దామన్నమాట. యోహాను సువార్త 19. యోహాను సువార్త 19:39. యోహాను సువార్త 19:39. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. ఎవరు వెళ్తున్నారు ఇక్కడ మాట్లాడుతూ? పరమగీతము 4లో ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అని యేసు ప్రభు అంటుంటే, అక్కడికి సుగంధ ద్రవ్యాలను పట్టుకుని వెళ్తున్నారు ఒకరు, నికోదేము. కేవలం నికోదేమే వెళ్ళాడా?
ఇంకా ఎవరైనా వెళ్ళారా అని చూస్తే మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28, 20 వచనం చూడండి. మత్తయి సువార్త 28, 20 వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్ళిపోయానని మీరు అనుకోకండి, నేను మీతో ఉన్నానని హెచ్చరిస్తున్నాడు. పరిమళ వాసనగా ఎప్పుడు నేను మీతో ఉంటాను. ఇప్పుడు భౌతికంగా లేను, కానీ మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు సువార్త ప్రకటించేటప్పుడు నేను మీతోనే ఉంటానని మాట్లాడుతున్నాడు. 7వ వచనం, పరమగీతం 7, 4వ అధ్యాయం 7వ వచనం, పరమగీతం 4:7, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. ఇది ఎలా సాధ్యం? కళంకమే లేకుండా ఉంటుందా ప్రియురాలిలో? సంఘంలో కళంకమే ఉండదా అని అంటే ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 16, యోహాను సువార్త 16, 6, 7 వచనాలు చూద్దాం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతున్నాను. గమనించండి, మీకు ఇంపార్టెంట్ క్లూ ఇస్తున్నాను. పరమగీతాల మాధుర్యాన్ని మీరు స్వీకరించడానికి మీకు ఏం చెప్తున్నానో తెలుసా? ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చెప్తున్నానో తెలుసా? యేసు ప్రభు శిలువ మరణం చెబుతున్నాను. మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు పరిమళ వాసనగా ఉండటకు గోపరస పర్వతములకు వెళితే ఆయన బాడీకి సుగంధ ద్రవ్యాలు పట్టించడానికి నికోదేము వెళ్ళాడు అక్కడికి. అంటే పరమగీతము 4లో పరోక్షంగా మనకు కనబడుతున్నది యేసు ప్రభు యొక్క శిలువ మరణం. యేసు ప్రభు యొక్క శిలువ మరణం. అయితే నేను వెళ్ళిపోతున్నాను కదా, మీరు బాధపడతారేమో అన్న ఉద్దేశంతో దేవుడు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను వెళ్తే మీకు మంచిది, ఆదరణకర్త వస్తాడు, నేను వెళ్ళకపోతే మీకు మంచిది కాదు, ఎందుకంటే ఆదరణకర్త రాడు అని వారిని ఓదార్చి వెళ్ళిపోతున్నాడు. మీరు కూడా నా దగ్గరకు రావాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎఫెసీ పత్రిక 5 చూడండి. మీరు నా దగ్గర రావాలనుకుంటున్నారా? అలాగైతే ఎఫెసీ పత్రిక 5 చూడండి. అలా చేస్తే మీరు నా దగ్గరికి వస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:27, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇంకో రెఫరెన్స్ చూపించి మనం ఈ వచనాన్ని ముగించుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం, ఏ వ్యక్తి అయినా కళంకము లేకుండా యేసు ప్రభు ఎదుట కనపడాలి అని అంటే ఆయన అంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటనే. టైం లేదు కనుక ఈ రెఫరెన్సెస్ ఇచ్చాను. దేవుని దృష్టిలో కళంకము లేని వారిగా ఉండాలంటే మనం పాటించాల్సినది, బైబిల్లో దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అవి చేయకుండా, దేవుడు దేన్నైతే చేయమన్నాడో వాటిని చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు నిన్ను ఎలా చూస్తాడు? కళంకం లేని వాడిగా చూస్తాడు. అలా ఎన్నున్నాయి? గలతీయులకు రాసిన పత్రిక 5లో శరీర ఫలాలు, ఆత్మ ఫలాలు కడుపులో నుండి వచ్చినదే, అంటే హృదయంలో నుండి వచ్చినదే మనిషిని పాపంలోనికి వేస్తుంది, కానీ బయట నుంచి దేవుని వాక్యం లోపలికి వెళ్తే మాత్రం అది ఎప్పుడు కూడా మనిషిని పాడు చేయదు. అలా బైబిల్లో దేవుడు దేన్నైతే చేయొద్దు అన్నాడో దాన్ని చేయకుండా, దేవుడు దేన్నైతే చేయమన్నాడో దాన్ని చేస్తూ కూర్చుంటేనే మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలం. ఇప్పుడు వెళ్దాం, మళ్ళీ రండి. పరమగీతము 4:7లో మనం నేర్చుకున్నదే, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. ఎలా కళంకం లేకుండా అవుతుంది? యేసు ప్రభు వాక్యముతో కడగటము చేత కళంకం లేని దానిగా మనం మారిపోతాం. ఇంకా చూద్దాం 8, పరమగీతం 4:8, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము.
లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతము శిఖరము నుండి, షేనీరు హెర్మోనుల శిఖరము నుండి, వ్యాఘ్రము నుండి, గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. ఇది చాలా జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వినే ఓపిక ఉందా? ఉండండి, మళ్ళీ దొరకదు. ఇది చెప్పేటానికి నాకు ప్రాబ్లం లేకపోతే వినేటానికి మీకేం ప్రాబ్లం నాకు అర్థం కాదు ఒకసారి. ఏమంటే టైం చూసుకుంటారు. దేవుడు ఎక్కడిగితే ఆనాడు ఇర్మియా గారు 23 సంవత్సరాలు ప్రకటిస్తే విననల్లని చెవులు కలిగిన దేశ ప్రజలు ఎలా ఉన్నారు. మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 8వ వచనం ఏంటో తెలుసా? 8వ వచనం, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, షెనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రము నుండి, గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూసేదు అంటే, ఒక్కసారి దీని వివరణ కీర్తన 45 10వ వచనం చూడండి. కుమారి, ఈయనకేమొచ్చిందో ఏమో అయింది, అప్పటి నుంచి ప్రాణేశ్వరి, కుమారి, సుందరి ఇవే పిలుస్తున్నాడు అనుకుంటారు. ఇది నా పిలుపు కాదు, దేవుని పిలుపు. మనందరినీ పిలుస్తూ అలా మాట్లాడుతున్నాడు అక్కడ. కుమారి, ఎస్, చూడు, మీరు కూడా అదే మాట అంటున్నారు, నేను ఒక్కడే కాదు. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు యేసు ప్రభు, నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించు, అతనికి నమస్కరించు. నీ హృదయం అన్న అందాన్ని ఆయన కోరుకున్నాడు. అందం ఎలా ఉండాలి మనిషికి, అందం ఎలా ఉండాలో చెబుతూ పేతురు గారు రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలోకి వద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:4లోనికి వస్తే, ఒక మనిషికి ఆత్మీయ అందం ఎలా ఉండాలో చెబుతూ, సాధు అయినట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. హృదయానందం, దానితో పాటుగా హృదయం అందం, ఈ రెండు కోరుకుంటున్నాడు. బయటికి ఎంత అలంకరించుకున్నా ఇది ఎలా ఉంటుందంటే, ముఖానికి మాత్రం ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఇలాంటి క్రీములను రుద్దుకొని వాడు బ్రష్ చేయకుండా పోతే ఎలా ఉంటుందో పరిస్థితి. పై అలంకరణ అంతున్నా లోపల నీ హృదయం మాత్రం దేవునికి ఇష్టం లేకుండా ఉండే మాత్రం అది అందమే కాదు, సౌందర్యమే కాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు హెచ్చించుకునే స్థాయిలో నుండి సాత్వికుడును దీన మనస్సు కలిగిన నా వద్దకు వచ్చి నేర్చుకో. అంత ఎత్తుగా నేను ఊహించుకోవడం మానేసాయి. ఒకప్పుడు ఒకరు అలా ఊహించుకున్నారు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని నేను కాదా నిర్మించింది అని హెచ్చించుకునేసరికి ఏమైంది? వెంటనే ఒక్కసారిగా పశువులు తినే గడ్డిలోనికి వెళ్ళిపోయాడు. అలా అంతగా నిన్ను హెచ్చించుకోవడం మానేసి దిగిరా. చూద్దామా? ఇంతకు అమాన పర్వతపు శిఖరము నుండి, షేనీరు హెర్మోనుల శిఖరము నుండి ఏంటో ఆ మాటకు అర్థం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 3:9. ద్వితీయోపదేశకాండం 3:9. సీదోనీయులైతే హెర్మోనును, సీదోను ప్రాంతం. ఆ మ్యాప్ చూపించండి కొంచెం ప్లీజ్. కంప్యూటర్ దగ్గర ఎవరు లేరా? ఆ మ్యాప్ అవసరం, ఇది అర్థం కావాలంటే. వేర్ ఈజ్ రాజేష్? కాల్ హిమ్, సంబడి, ఎనీబడి, ఎవరన్నా పిలవండి మా. ఆ మ్యాప్ మీకు అవసరం ఇప్పుడైతే. సీదోనీయులు హెర్మోనును షిర్యోన్ అని అందురు, అమోరియులు దానిని షేనీర్ అని అందురు. దాన్నే షేనీరు హెర్మోనుల శిఖరము నుండి, అమాన పర్వతము నుండి అంటే ఇశ్రాయేలు దేశంలో ఉత్తర భాగాన కనబడతాయి. అయితే
దేవుడు అంటున్నాడు సింహము వ్యాఘ్రము. అక్కడికి రండి, పరమగీతము 4:8. సింహ వ్యాఘ్రములుండు గుహలు గల, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నువ్వు క్రిందికి చూచెదవు. ఓకే, వెరీ గుడ్. నిన్న మీకు ప్రొజెక్టర్ పనిచేయలేదు కనుక ఒక ప్రాంతాన్ని నేను మీకు చూపించలేదు అని చెప్పేసి క్లోజ్ చేశాను. ఇప్పుడు ఆ మ్యాప్ ఓపెన్ చేశాడు. రెడ్ కలర్లో ప్లెయిన్ ఆఫ్ షారోన్ అని చూసారా? ప్లెయిన్ ఆఫ్ షారోన్. నిన్న 2వ అధ్యాయాన్ని మీకు చెబుతూ, 2వ అధ్యాయమేనా? కరెక్ట్. 2వ అధ్యాయంలో నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానను అని చెప్పిండేది. ప్లెయిన్ ఆఫ్ షారోన్ అంటే ఆ ప్రాంతం అంతా షారోను ప్రాంతం, అది ఇశ్రాయేలు దేశం. ఆ ప్లెయిన్ ఆఫ్ షారోన్లో కొంచెం పైకి వెళ్తే మౌంట్ కర్మెల్, నజరేత్, గలిలీ, కాపెర్నహూమ్ అవన్నీ కనబడుతున్నాయి. చూసారా మీకు? ఇంకా వెళ్తుందా మ్యాప్? ఇది ఇంతే లాస్టా? పైకి వెళ్ళాలి, ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ మ్యాప్ ఉంచి ఈరోజు చూపించిన మ్యాప్ చూపించమ్మా. ఈరోజు చూపించిన మ్యాప్, నాట్ దిస్ వన్, ఇది కాదు. ఈరోజు ఒక మ్యాప్ చూపించాము, ఇదే. పైకి రా. మీకు అక్కడ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ కరెక్ట్గా మౌస్ పాయింటర్ పెట్టారు చూడండి. కొంచెం అలానే మౌస్ పాయింటర్ని పైకి తీసుకెళ్ళమా, పైకి తీసుకెళ్ళు, అలానే ఇంకొంచెం పైకి తీసుకెళ్ళు, స్ట్రైట్గా. అక్కడ సీదోన్ అని కనబడింది చూసారా? సీదోన్. ఆ సీదోన్కి కుడివైపున మీకు డమస్కస్ అని కనబడుతుంది. డమస్కస్ సిరియా దేశం, దమస్కు. ఈ 2 ప్రాంతాలలో దేవుడు అంటున్నాడు, పరమగీతము 4:8 లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అని అంటే మీకు కనపడుతున్న ఆ సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నదే లెబానోను ప్రాంతం. దాని కింద, దానికి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ భాగాలన్నీ అమాన పర్వతపు శిఖరముల నుండి, షెనీరు హెర్మోనుల శిఖరము నుండి కిందికి చూడు అని అంటే కిందికి చూస్తే ఏం కనపడుతుంది? యెరూషలేం కనపడుతుంది కింద ఎల్లో కలర్లో. ఇంకా కింద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ కింద అలానే ఎల్లో కలర్లో ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ జెరూసలేం కనబడి చూడండి. నువ్వు కొంచెం దిగి యెరూషలేం దగ్గరికి రా అని పిలుస్తున్నాడు అక్కడ. ఎందుకు అనంటే సింహ వ్యాఘ్రము నుండి గుహలు గల కొండలపై నుండి నువ్వు క్రిందికి రా. ఎవరై సింహం? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8 వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలన ఎవరిని మిరింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఆ స్వరం కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. అలా కొందరికి అర్థం కాకపోయేసరికి వాళ్ళు అలానే సింహం చేతులు నోట్లోకి వెళ్ళిపోయారు. మరికొందరు యెషయా గ్రంథం 2:2లో అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త నిజనులు దానిలోనికి వచ్చెదరు. బై ద వే, పరమగీతంలో 4:8 సింహ వ్యాఘ్రము అని ఉపయోగించాడు చూసారా? సింహం అంటే సింహం ఈజీగా మనకు అర్థమవుతుంది, కానీ వ్యాఘ్రము అని అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళకి అర్థం కావడం చాలా కష్టమేది. వ్యాఘ్రము ఈజ్ నథింగ్ బట్ టైగర్, పులి. తెలుసుగా, పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా ఉండారన్న ఉద్దేశంతో చెబుతున్న మాట ఇది. వాడు అలా తీసుకొని వెళ్ళిపోతాడు, వాడి నోట్ల నుంచి వచ్చేయని పిలుస్తున్నాడు అక్కడ. ఎలా వెళ్ళిపోతాడు వాడి దగ్గరికి? వాడు ఎవరోని తీసుకెళ్తాడు? సింహానికి పులికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, అడవిలో తిరుగుతున్నాం అనుకో, బాగా రిచ్ పర్సన్, వాడు డబ్బున్నాడు కదా అని వదిలిపెట్టావు, బీదోడు కదా అని వదిలిపెట్టావు. సింహము కనపడితే అది పేదోడైనా, బీదోడైనా, ధనికుడైనా, సామాన్యుడైనా, సంపన్నుడైనా అదన్ని పట్టుకొని తినేస్తుంది. దానికి తెలియదు ఆ డిఫరెన్స్. కానీ సాతాను పరిస్థితి ఏంటంటే వాడు కూడా అంతే. క్రూర మృగాలు ఎలానో ఆ దుష్ట మృగమైనటువంటి సాతాను కూడా యెషయా గ్రంథం 5:14 వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి?
పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరిచినప్పుడు అందులోనికి గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు అందరూ పడిపోతారు. వాడి చేతుల నుంచి వచ్చేసే బయటికి, వాడి చేతుల నుంచి వచ్చేసే. దేవుడు పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఇకపోతే 9వ వచనం, 4:9, పరమగీతము 4:9. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరచుకుంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకుంటివి. సహోదరి ప్రాణేశ్వరి. అది 10వ వచనం. ఒక మాట చెప్తాను, ఆలోచించండి. మీరు కూడా ఈ డైరెక్షన్లో ఆలోచిస్తే ఈ పుస్తకం అర్థం కావడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒకే ఒక్క చూపుతో యేసు ప్రభువుని ఆకట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంగ్లీష్లో ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడ ఎవరైనా కూర్చొని ఉంటే, వాళ్ళ పాత జ్ఞాపకాలు ఎలా జ్ఞాపకం చేసుకుంటారంటే, నేను ఒక్కసారి చూసిన వెంటనే పడిపోయానండి ప్రేమలో. దాన్నే లవ్ అట్ ఇక్కడ ఎక్కువగా లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నట్లున్నాయి. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు, చూసారా? 9వ వచనాన్ని మీకు ఈజీగా సులభంగా అర్థం కావడానికి ఒక చూపిస్తున్నా. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరచుకుంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకుంటివి. ఈ వచనం లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న మరొక క్లూ ఇస్తాను. స్టార్టింగ్లో సహోదరి అని పిలుస్తున్నాడు, సిస్టర్ అని పిలుస్తున్నాడు, వెంటనే ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? సిస్టరే ప్రాణేశ్వరి, ప్రాణేశ్వరి సిస్టరేనా? అది కూడా మీకు ఇవ్వాలి కదా క్లారిఫికేషన్. అది ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. దేవుడే చెప్పాడుగా చెల్లెలను అక్కను మ్యారేజ్ చేసుకోవద్దని, చెల్లిని అక్కను వివాహం ఆడొద్దని దేవుడే చెప్పి పరమగీతాల్లో మై సిస్టర్, మై బిలవ్డ్, మై లవర్ అని పిలుస్తుంటే అది ఏమైనా న్యాయమా అని మీకు వస్తుంది కనుక దేవుని దృష్టిలో సహోదరి ప్రాణేశ్వరి అంటే ఏంటో చూద్దాం. ఒకసారి చూసి అక్కడికి వద్దాం, లవ్ వాస్ ఫస్ట్ సైట్లోకి వద్దాం. యెషయా గ్రంథం 54. యెషయా గ్రంథం 54లో నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆయనకు ప్రాణేశ్వరి అయ్యాం. మరి సిస్టర్ ఎలా అయ్యాం? సిస్టర్ ఎలా అయ్యాం చూసామా మాట. నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లియు, నా సహోదరుడును, నా సహోదరి. అక్కడ మీకు సిస్టర్ దొరికిపోయింది. మార్కు సువార్త 3:35, మార్కు సువార్త 3:35, దేవుని చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, సహోదరియు, తల్లియు. మీకు ఇది కూడా ఇచ్చేసాను, ఎందుకంటే క్రైస్తవులను ఇబ్బంది పెట్టే వచనంలో ఇది కూడా ఒకటి. ఏమండి మీ దేవుడు ఒకే స్త్రీని చూపిస్తూ ఆవిడని ప్రాణేశ్వరి అంటున్నాడు, ఆవిడని చెల్లి అని కూడా పిలుస్తున్నాడు. ఇంతకు చెల్లి ఎలా అవుతుంది? చెల్లి అవుతుందా? చెల్లి అవుతుందా? మీ బైబిల్ తప్పు అని అంటారు. అందుకే మీకు ఈ ఆత్మీయ జ్ఞానంతో కూడిన ఒక మాటని ఇచ్చాను. మనల్ని సృష్టించాడు కనుక ఆయనకు మనకు భర్త అయ్యి ఉన్నాడు. ఆ చిత్తము చొప్పున జరిగిస్తే ఆయనకు మనం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అవుతాం. అందుకే అన్నాను, ఆత్మ సంబంధమైన వారు ఆత్మ విషయాలను అలా ఆలోచిస్తారు. అయితే మనం చూడాల్సినది ఒక్క చూపుతో లవ్ అట్ ఫస్ట్ సైట్ జరిగిందట. లవ్ అట్ ఫస్ట్ సైట్ ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు శిలువ మీద వేలాడుతుండగా ఇద్దరు దొంగలలో ఒక దొంగ మరొక దొంగతో మాట్లాడుతూ, నీకేమన్నా తెలివి ఉందా? ఆయన ఏ తప్పు చేయకుండా సిలువ ఎక్కాడు. మనం ఇన్ని చేశాం కనుక మనకు పడిన శిక్ష మంచిదే, కరెక్టే. ఆయన ఏ పాపం చేయకుండా సిలువ ఎక్కాడు. యేసు ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఆ మాట చాలు. లవ్ అట్ ఫస్ట్ సైట్ జరిగిపోయింది. ఆలస్యం చేయకుండా, ఈ స్థితిలోనూ నన్ను వెంబడిస్తున్నావా? వచ్చాయి నాతో పాటే, నేడు నీవు నాతో కూడా. అయిపోయింది అక్కడ.
ఇంతటితో పరమగీతము 4:9 మీకు వివరణ ఇచ్చేసాను. దీన్ని ఎలా లింక్ చేసుకోవచ్చు? మీకు కూడా ఎప్పుడైనా ఒక వాక్యం తట్టితే, ఫస్ట్ టైం వచ్చినప్పుడే, ఎస్ ఈయనే నా నిజమైన దేవుడు అని నువ్వు నమ్ముకున్నప్పుడే, అప్పుడు నీకు జరిగింది నీ దేవునితో లవ్ అట్ ఫస్ట్ సైట్. ఒక్క చూపుతో, ఒక్క మాటతో నువ్వు దేవుని దగ్గరికి ఆకర్షితుని అయిపోయావు. చాలా. ఇప్పుడు మళ్ళీ పదవచనం ఆల్రెడీ సహోదరి ప్రాణేశ్వరి అన్న దానికి మీకు వివరణ ఇచ్చాను కనుక మళ్ళీ నేను అక్కడికి పోవట్లేదు. నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. దీనికి కూడా నేను మీకు ముందుగానే ఇచ్చాను వివరణ, మీరు మర్చిపోయి ఉండొచ్చు. పరమగీతం 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. 2వ వచనం ఒకటి చూడండి. పరమగీతము 1వ అధ్యాయం 2వ వచనం. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అన్నదాన్నే పరమగీతము 4:10లో నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత మధురము, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ఆల్రెడీ పరమగీతము 1:2-3లో నేను మీకు వివరణ ఇచ్చాను కనుక అది ఎలాగో రికార్డ్ అయింది కనుక దాంట్లోంచి వినండి ఈ కాంబినేషన్. అయితే అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఒక చిన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. గలతీ 5:22లో, గలతీలకు రాసిన పత్రిక 5:22లో ఆత్మఫలములు ఏవనగా అని ఆత్మఫలాలను వివరిస్తాడు. ఆ ఆత్మఫలాలను మనం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా నాకెంతో సంతోషం. ఇకపోతే ఆలస్యం చేయకుండా 4:11లోకి వెళ్ళిపోతున్నాను. 4:11 ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలకు చిన్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలెనున్నది. దీనికి సంబంధించి సామెతలు 16:24 ఇంపైన మాటలు తెనపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దాన్నే నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. హోషేయ గ్రంథం 14 ఒక మంచి మాట చూడాలి. 5-7 వరకు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టున కలిగినంత సౌందర్యం అతని కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. నన్ను వెంబడిస్తే దాని సువాసన ఎంతనో అంతే నా దృష్టిలో అలా కనపడతారు. అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు, ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. ఆయన వెంబడిస్తే చాలండి, ఇవన్నీ జరిగిపోతాయని మాట్లాడుతున్నాడు అక్కడ. వెళ్దాం ఇంకా 4:12 నా సహోదరి నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. అలిసిపోయి ఉంటే కొంచెం నిద్ర లేవండి. ఇంకొద్దిసేపట్లో అన్న వస్తాడు, దానియేలు గారి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఏమొచ్చింది ఈ అన్నదమ్ములకి, ఒకరిస్తే ఎవడు పట్టుకుంటున్నాడు, ఎప్పుడు వదిలిపోతారో ఈ చిలుకలూరుపేటను. అయిపోయిందండి. శనివారము అంటే దీనికి ఇష్టం లేని వాళ్ళు శనివారం ఈ శని వెళ్ళిపోతుందండి అని అనుకుంటారు కొందరికి అలా, మరికొందరికి ఇంకా 2 రోజులు ఉంటే బాగుంటుండే. మీకు టైం లేదు కనుక ఇలా వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. నిన్న మొన్నటి వరకు ఇలా వెళ్ళలేదు, గమనించారా? చూద్దాం ఇంకా. మీరు ఊహించని వివరణ, మన ఊహలకు అందని వివరణ ఇది. 12వ వచనం, మన ఊహలకు అందని వివరణ. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా నిద్రపోతుంటే ముఖానికి నీళ్ళు కొట్టుకొని వచ్చి కూర్చోండి. ఇప్పుడు
మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. మీకేం చెప్పాను? 6వ వచనంలో యేసు ప్రభు కల్వరి కొండ మీద శిలువ మరణం ద్వారా పరిమళ వాసనగా ఉన్నాడని 6వ వచనంలో చెబితే, ఈ అధ్యాయంలో యేసు ప్రభు మరణం జరుగుతుంది. ఈ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క డెత్ జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన మరణం జరిగిందో అప్పుడు జరుగుతున్న సందర్భం మత్తయి సువార్త 27. అందుకే చెప్పాను, మీ ఊహలకు అందరిని వివరణ వచనాలు దేవుడు మన కొరకు బంధించి భద్రపరిచి పెట్టాడు. ఇక్కడ నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము అట. ఏంటి ప్రభువా, మూత వేయబడిన ఉద్యానం ఏంటి, మూత వేయబడిన జలకూపం ఏంటి అని అంటే ఆయన అంటున్నాడు. ఒకసారి నాయన మత్తయి సువార్త 27:66 ఒకసారి చూడు. 66లో యేసు ప్రభువుని ఎక్కడైతే పాతి పెట్టారో ఆ శరీరాన్ని, ఆ కావలి వారు ఏం చేశారట, ఆ గార్డెన్లో దానిని రాతి వేసి ముద్ర వేసి సమాధి చేశారట. మూసేశారు ఆయనని. దేన్ని మూసారు? అలా అనుకోకండి ప్లీజ్, ఎప్పుడు అనుకోకండి. వాళ్ళు దేన్ని మూసేశారంటే జలకూపాన్ని. పరమగీతము 4:12లో ఉద్యానము మూయబడింది, జలకూపము మూయబడింది అంటే ఏందనుకుంటున్నారు? యోహాను సువార్త 4లో ఆయన జలకూపాన్ని గురించి మాట్లాడుతూ, యోహాను సువార్త 4లో ఆ మాట అద్భుతం. యోహాను సువార్త 4:14 వచనం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అలాంటి నీటి బుగ్గను, అలాంటి జీవజలపు ఊటను రాయి వేసి సమాధిలో బంధించాలనుకున్నారు. దాన్నే మూత వేయబడిన జలకూపం అని మాట్లాడుతున్నాడు పరమగీతంలో. ఇంకా చూద్దామా? 7 యోహాను సువార్త 7:37-30 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఏవాడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అయితే మీకు మాట చూపిస్తాను, ఓపిక ఉందా చూడడానికి? యోహాను సువార్త 4 తీయండి ఒకసారి. యోహాను సువార్త 4 తీయండి. యేసు ప్రభు నేనే జీవజలం అని ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు చూద్దామా? 5వ వచనం, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ ఏముండెను? యాకోబు బావి ఉండెను. యాకోబు బావి. ఒకరోజు యాకోబు గారు ఆదికాండంలో జరిగిన సంఘటనను మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు. 29వ అధ్యాయం, ఆదికాండం 29 ఎంత చక్కటి పోలిక జరుగుతుందో చూద్దామా? ఎంత చక్కటి పోలికనో. ఆదికాండం 29 మొదటి నుంచి మీరు 10 వచనం వరకు రాసి పెట్టుకోండి. ఆ సందర్భం నేను చదివేస్తున్నాను, జాగ్రత్త చూడండి. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్దల గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. బావి మీద మూత వేసిందట. ఆదికాండము 29వ అధ్యాయం మొదటి నుంచి 10వ వచనం వరకు మీరు చదివితే, యాకోబు గారు ఒక బావి దగ్గర ఉండగా ఆ బావికి మూత వేసి ఉంటే, అప్పుడు యాకోబు గారు ఆ బావి మీద ఉన్న రాతిని తొలగించి ఆ బావిలో నుంచి నీళ్లు బయటికి తీసి రాహేలు తెచ్చినటువంటి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు. అది సందర్భం. అది అర్థమైందా? యాకోబు గారు మూత వేయబడిన బావిలో నుండి ఆ మూతను తొలగించి వచ్చిన గొర్రెల మందలకు నీళ్లు పెట్టాడు. అయితే మనకున్న సూత్రాలలో ఒక సూత్రం ఏంటి? 7 సూత్రాల నవరత్నాల సమ్మేళనమే పరిశుద్ధ గ్రంథపు వివరణ. అందులో 4వ సూత్రం ఏంటి?
దాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. ఏంటి ప్రభు అనంటే, అక్కడ యాకోబు గారు బావిని, మూత వేయబడిన నీటి బావిని మూత తెరిచి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు. అలానే జీవజలపు ఊటనైన ఆయనను శిలువ మీద కొట్టి చంపి దాన్ని పాతిపెట్టి రాయి పెట్టి బంధించాలనుకున్నారు. వారి వల్ల అయ్యిందా? ఇంపాసిబుల్. మూడవ దినాన తిరిగి లేచాడు. లేచి జీవజల నదులు ప్రవహింపజేశాడు ఆయన. ఆ జీవజల నదులు ప్రవహించి ఎక్కడి వరకు చేరుకున్నాయి? చిలుకలూరిపేట వరకు చేరుకున్నాయి. అదే మీరు వింటున్నారు ఈరోజు. అందుకే అన్నాను, పరమగీతము 4:12, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ఇప్పుడు మూయబడింది ఈ ఉద్యానం. ఈ జలకూపాన్ని వాళ్ళు మూసేశారు. అయితే ఎదురు చూడు నేను వస్తాను. రానే వచ్చాడు, తిరిగి లేచాడు. అయిపోయిందా? ఇది నన్ను సమాధిలో బంధించారు అని చెప్పడానికి ఉపయోగించిన 4:12, పరమగీతం 4:12. ఇప్పుడు మనం విజయవంతంగా 13లోనికి వెళ్ళిపోతున్నాం. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. మీకు మాట చెప్పాలి. జటామాంసి అన్న పదం వచ్చింది కనుక చెప్తున్నాను. జటామాంసి అన్న పదం. రాజేష్, ఆ పిక్చర్ చూపించాలమ్మా. నీకు పంపించిన పిక్చర్స్లో జటామాంసి అన్నది ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మీకు. నాట్ దిస్ వన్. క్లోజ్ చేయి. ఆ ఫోల్డర్, నువ్వు పెట్టుకున్న ఫోల్డర్ ఓపెన్ చేయి. నువ్వు పెట్టుకున్న ఫోల్డర్ ఓపెన్ చేస్తే నేను ఇచ్చిన ప్రతిదీ అక్కడ నుండి మౌస్ని అలా తీసుకున్నట్లేరా, అక్కడ ఆపు. ఎస్, అక్కడ ఆపు. ఓపెన్ చేయదండి. జటామాంసి యొక్క చెట్టుకు కాసే పూలు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో జటామాంసి అని చూసినప్పుడు దాని ప్రొనౌన్సియేషన్, దాన్ని పలకడం కూడా జటామాంసి అని పలకకూడదు. ఇదో కండిషన్. మాన్సి అని చదవాలి. మాంసం తినే అలవాటు కనుక మనకు ఏ చూసినా మాంసి అని చదివేస్తాం. MAMSI కాదు, ఇది MANSI. ఇది గూగుల్లో మీరు ఒకవేళ టైప్ చేసి చూస్తే JHATAMANSI, ఇది జటామాన్సి. ఇదేంటో తెలుసా? హిమాలయాల దగ్గర అలా చల్లని ప్రాంతాలలో పెరిగే ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యాలకు ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి మొక్క ఇది. దీనిలో నుంచి వచ్చేటువంటి వేర్లు ఒకటి పంపించాను పిక్చర్. ఒకసారి దీమా, ఇది నాట్ దిస్ వన్. ఒక పిక్చర్ పంపించాను, నాట్ దిస్ వన్. నో, ఆ ఫోల్డర్ ఓపెన్ చేయి. నేను పంపించిన దాంట్లో కొన్ని రూట్స్ ఉన్నాయి. నో, నువ్వు సేవ్ చేసుకోలేదనుకుంటా. ఇది కూడా కాదు. బై ద వే, ఈ ప్రాంతాల వారికి సుగంధ పాలు లేదా సుగంధ సోడా తాగే అలవాటు ఉంటుంది. వాటిని దేంతో చేస్తారు? భూమిలో పెరిగే వేర్లు ఉన్నాయి కదా, ఆ వేర్లను ఉడకబెడితేనే కదా వచ్చేది. ఒక పిక్చర్ బ్రౌన్ కలర్లో రూట్స్ పంపించాను. ఇది కూడా కాదు. ఎస్, దిస్ వన్. నో, గో బ్యాక్. దిస్ వన్. జటామాంసి యొక్క వేర్లు ఇవి. ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందనుకోండి, నేను కూడా దానికి బాధితుడిని, క్షమించాలి. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటే ఆయుర్వేద మెడిసిన్లో ఈ వేర్లను కొబ్బరి నూనెలో 45 రోజులు నానబెట్టి 46వ రోజు దీన్ని అంటించుకుంటే వెళ్ళిపోయిన వెంట్రుకలు వస్తాయని చెప్పేసి ఆయుర్వేద మెడిసిన్లో ఒక చిన్న పార్ట్ ఇది. జటామాన్సి అంత విలువైనటువంటిది. ఇది ఎన్నో రకాల ఔషధాలకు వాడేది. ఇందులో నుంచి పర్ఫ్యూమ్. జటామాన్సి అంటే చాలామందికి తెలియదు కనుక, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కనుక, దాన్ని అపార్థం చేసుకుంటారు కనుక ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. చూద్దాం. యేసు ప్రభు వద్దకు మిక్కిలి విలువ గల
అచ్చ జటమాన్సిని ఒకరు తీసుకొచ్చారు, ఒక స్త్రీ ఒకప్పుడు కదా, గుర్తుంది కదా, దీనిదే సుగంధ ద్రవ్యం అది. రండి 13వ వచనం. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటమాంసి వృక్షములు. చిగురులు, దాడిమ వనము, ఇవన్నీ ఆలోచిస్తే యోహాను సువార్త 15:8. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపబరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దాన్నే వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు. మీరు ఫలిస్తే ఆయనకు ఆనందం, మీరు ఫలిస్తే అది దేవునికి ఇంపైన సువాసన. ఫలించడం అంటే ప్రతి వ్యక్తి కనీసం ఒక్కరినో ఇద్దరినో తన జీవిత కాలంలో దేవునిలోనికి నడిపించాలి. దాన్నే మాట్లాడుతున్నాడు. ముగిస్తాను, మనం చివరికి వచ్చాం. 14వ వచనం, పరమగీతం 4:14. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నీ చిగురుల గురించి మాట్లాడుతూ, నువ్వు నన్ను ప్రకటించు, నీ విషయంలో నేను అంత ఆనందిస్తాను. నీవు ఫలించు, 10 మందిని ఫలింపచేయి. నువ్వు నాకు సుగంధ ద్రవ్యముగా, పరిమళ వాసనగా నువ్వు మారాలి. అంతే కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2లో క్రీస్తు మన కొరకు పరిమళ వాసనగా అర్పించుకున్నట్లుగా మనం కూడా ఆయనకు అప్పగించుకోవాలని మాట్లాడుతున్నాడు. అప్పుడు యాకోబు గారు బలయ్యారు, స్టెఫెను గారు బలయ్యారు, అనేక మంది శిష్యులు చివరికి కన్ను మూశారు క్రీస్తు సేవలో. దేవుని దృష్టికి పరిమళ వాసనగా మారిపోయారు. 15వ వచనం, 4:15. నా సహోదరి, నా ప్రాణేశ్వరి. మళ్ళీ చెప్తున్నా, సహోదరి, ప్రాణేశ్వరికి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నీవు ఉద్యాన జలాశయము. చూద్దాం అది ఇర్మియా గ్రంథం 17, 7వ వచనం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానద్దు. దాన్ని ఏమని పిలుస్తున్నాడు? నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఇవన్నీ ఏంటనంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. వాడు ఎలా ఉన్నాడట ఇర్మియా గ్రంథంలో? యెహోవానికి ఆశ్రయముగా ఉంటును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఇదిగో నా మరణాన్ని నమ్ము, నీ కొరకు బలయ్యానని నమ్ము, విశ్వసించు. దాని ద్వారా నీకు రక్షణ ఉందని నమ్ము, అదే నీకు జీవజలముగా పనిచేస్తుందని మాట్లాడుతున్నాడు. అవి డైరెక్ట్గా రాశారు కనుక నువ్వు నమ్మావు. ఇవి పరోక్షంగా పోలుస్తూ మాట్లాడాడు కనుక మనకు అర్థం చేసుకోవడానికి కష్టమైంది, అంతే. ఇకపోతే చివరిది 16. ఉత్తర వాయువు ఎతించుము, దక్షిణ వాయువు ఏం చేయము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనకు వేం చేయును గాక. అయితే దీనికి మంచి రెఫరెన్స్ మీకు చూపించాలి. ఇదే పరమగీతము 2:16 చూడండి. 2:16. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. ఉద్యానవనంలో మేపుతున్నాడు. అయితే ఆయన మేపుచుండగా ఏ గాలి రావాలట? ఉత్తర వాయువు రా, దక్షిణ వాయువు రా, నా ఉద్యానవనం మీద విసురు, దాని పరిమళము వ్యాపింపజేయి. అలా చేస్తే ఒకరోజు నా ప్రియుడు రావాలని నేను కోరుకుంటున్నాను. ఏంటిది ఈ వచనంలో ఉన్న భావం ఏంటి అని ఆలోచిస్తే, మంద మేయుచుండగా, మంద ఉద్యానవనములో ఉండగా ఎప్పుడైనా గాలి వీసిందా? ఆ ఇన్సిడెంట్, ఆ సందర్భం మనకు ఎప్పుడైనా బైబిల్లో కనపడుతుందా? మంద అంటే గొర్రెల మంద, గొర్రెల కాపరి కాస్తున్న చోట కూర్చొని ఉన్నారు. అయితే కాపరి లేడు, ఇక్కడ ప్రస్తుతానికి లేడు, చనిపోయాడు. ఇక్కడ సందర్భంలో నా ప్రభువుని నేను చూడాలి అన్న ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఈ ప్రియురాలు, ఈ భక్తురాలు ప్రార్థన చేసింది, గాలి త్వరగా రా, ఆయన చెప్పిన మాట నెరవేర్చు అన్నప్పుడు బలమైన గాలితో అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో పెంతెకోస్తను పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు
ప్రకటించినదే అందరూ కలిసి వేరువేరు భాషలతో ఏం ప్రకటించారు? నా ప్రియుడు తన ఉద్యానవనముకు వేంచేయునుగాక, త్వరగా రావాలి అని. మీరు సిలువేసి చంపినటువంటి ఆయనే వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోతూ రమ్ము అని చెప్పాడు. మనము ఆయన రమ్మని చెప్పాలి. చూద్దాం ఆ మాట. అపోస్తలుల కార్యములు 2:1-4 పెంతెకోస్తు పండుగ దినాన అందరూ ఒక చోట ఉద్యానవనంలో ఉన్నారు, ప్రార్థన చేస్తూ దేవునిలో ఉన్నారు. అప్పుడు ఏమైంది? వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అలంకరించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేని గురించి మాట్లాడారు? మీ ఇంట్లో అందరు బాగున్నారా? ఏం తిన్నారు? పప్పు తిన్నారా? సాంబార్ తిన్నారా అడిగారా? దేని గురించి మాట్లాడారు అక్కడ? మీరు సిలువేసి కొట్టి చంపినటువంటి ఆయనే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దానికి మేము సాక్షులం. ఆయన మళ్ళీ వస్తాడు. మేమందరము ఒకటే కోరుకుంటున్నాం, నా ప్రభువు మళ్ళీ రావాలని. ఈ మాటలు వింటున్న మీరు కూడా ప్రభువు రావాలని కోరుకోండి అని చెప్పి అపోస్తలుల కార్యములు 2లో పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు జరుగుతున్న సందర్భమే పరమగీతము 2:16లో గాలి, ఉత్తర వాయువు, దక్షిణ వాయువు వచ్చేయి, నా ఉద్యానవనం మీద అలా విసురు. నా ప్రియుడు వెళ్ళిపోయాడు. అపోస్తలుల కార్యముల 1వ అధ్యాయంలో ఆయన వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మేము ఆయన లేకుండా ఉండలేకపోతున్నాం. ఆ భక్తులందరూ యేసు ప్రభు మరణించినప్పుడు గదుల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, నా ప్రభువును చంపేశారే అని. మరి సమాధిలోనికి వెళ్ళిపోయాడు. ఈ 4వ అధ్యాయంలో సమాధిలోనికి వెళ్ళిపోయిన యేసు ప్రభు వస్తాడా? వచ్చేసాడు, అది మనకు తెలుసు ఆ విషయం. అయితే పరమగీతాలలో ఎలా వస్తున్నాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, అలయక సొలయక మీ పిల్లలు ఓపికతో కూర్చొని విన్నారు. తిరిగి మరిన్ని వివరాలు వీళ్ళు తెలుసుకోవాలి కనుక మరొక గ్రంథం నుండి వీరికి బలమును, శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ గొర్రెల మందను మీరే మేపమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.